మంచి ఆహారంతో పాటు కావాలి స్వచ్ఛమైన నీరు. అదే సనాతన్ జల్. వివరాలకు 8919763872. అందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మెగాస్టార్ చిరంజీవిని తన ఇంటికి పిలిపించుకొని మాట్లాడాడని, జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఉప ఎన్నికల్లో గెలిస్తే నీకు మంత్రి పదవి కూడా ఇస్తానని మెగాస్టార్ చిరంజీవికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పాడని చెప్తున్నారు. ఇది కొంతవరకు నిజమై ఉండి కూడా ఉండవచ్చు. ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవికి ఉన్నటువంటి ఒక సినీ గ్లామర్, కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్రెస్టీజియస్గా ఈ ఉప ఎన్నికను తీసుకుంటుంది. రేవంత్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో జూబ్లీహిల్స్కు జరగబోయే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవాలంటే ఒక బలమైన అభ్యర్థిని బరిలోకి దింపాలి. మరి మహమ్మద్ అజారుద్దీన్ గత ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోయాడు కాబట్టి ఆయనకు ఉన్నటువంటి ఇమేజ్ ఈ ఉప ఎన్నికలలో సరిపోదని భావిస్తున్నారా కాంగ్రెస్ పార్టీ? ఎందుకంటే చిరంజీవికి ఉన్నటువంటి ఇమేజ్తో ఎట్టి పరిస్థితిలోనైనా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలవచ్చని అనుకుంటున్నారా? దాంతోపాటు సామాజిక సమీకరణాలు కూడా చూస్తున్నారా? ఎందుకంటే చిరంజీవి కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎక్కువ మంది సినిమా వాళ్ళు, సినిమా ప్రముఖులు ఉంటారు. సినిమా గ్లామర్ దానికి ఉపయోగపడుతుంది. సినిమా వాళ్ళందరూ కూడా చిరంజీవికి సపోర్ట్ చేస్తారు. దానికి తోడు సామాజిక వర్గం, దానికి తోడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా అన్ని వ్యవహారాలని నేను చూసుకుంటానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిరంజీవితో అన్నట్టుగా చెప్తున్నారు.